అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు దిగుబడి పంట పండాలంటే రైతు ఎదగాలంటే నీరు అనేది అవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు రైతులకు ఏ ఆటంకం లేకుండా ఎరువులు అందించింది. ఇది అసలు నుంచి నాయకుడు లేదు, రైతులు లేదు. కానీ ఇప్పుడు ఇచ్చిన రైతులకు వాళ్ళు కానీ హామీలు ఇచ్చి ఇష్టమైన రీతిలో హామీలు చెప్పి రైతులు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో యూరియాకు ఇండియన్ పెట్టి చెప్పాలని ఒక దద్దమ్మ నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఏం చేస్తావా నువ్వు? ఈ యూరియా సప్లై చేస్తావు, రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తావు? ఈ శాతం అయితే లేదు కానీ నీకేమున్నా సంపాదన ఈ రియల్ ఎస్టేట్ ఉన్నా ఆరోపణ. కానీ రైతుల మీద ప్రేమ ఏదో రైతుల మీద కబడ్డీ ప్రేమ చూపట్టి ఎలక్షన్లలో హామీలు చెప్పి అధికారులకు వచ్చిన వెంటనే రైతులకి హామీ కూడా సక్రమంగా చేసింది నువ్వు లేదు. రైతు బంధు చక్కగా అయ్యావు, అది ఇవ్వకపోగా రైతులకు కావాల్సిన ఎరువులు కూడా సక్రమంగా ఉంటే ఎందుకు పరిపాలించి శాతం రైతులేదుగా సాధారణ దిగిపో. ఈ మంత్రి ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు, ఈ నాయకులు ఏం చేస్తారు, ఏంది అధికారులు ఏం చేస్తారు? ఏమన్నంటే ఇప్పుడు తక్కువ అరెస్టులు, ఖచ్చితంగా చర్యలు తప్పితే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఒక శిశులలో కాదు, రాష్ట్రం మొత్తం నలుమూలల మొత్తం ఎగరగొడతా ఉంది. రైతులు అలవెడతా ఉన్నారు. అందరు చూడండి, నాయకులు కాదు, పార్టీ నాయకులు కాదు, నిజమైన రైతులు వచ్చి రోడెక్కి ఒకటి ధర్నా చేస్తున్నారు. దీనికి ఏం కావాలిగా? ఇంకా సిగ్గుచరం పంపిస్తారు కదా ముఖ్యమంత్రి గారు. ఇక్కడ రాష్ట్ర మంత్రి ఏం చేస్తారు? సంబంధిత శాఖ మంత్రి వెంటనే ఇప్పటికే రైతులంతా వాళ్ళ పొలాలు ఖరాబ్ అయిపోయి 2 నెలలు దాటిపోయింది పంటేసి. ఇప్పుడు రైతు వెళ్ళకుంటే ఆ పంట బాగుపడే పరిస్థితి ఉండదు. ఈ రైతుల కోసం కలిగి మీరు వాడు మసైపోతారు. మరొకసారి అధికారులు మీరు రారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా రైతులకు సకాలంలో ఎరువులు అందించిండు, రైతు బంధు ఇచ్చిండు. రైతులు ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు. కానీ ఈ రేవంత్ రెడ్డి దద్దమ్మ నాయకుడు, అడ్మినిస్ట్రేషన్ నాయకుడు రైతులను ఆగం చేయాలనే ఉద్దేశంలో చేపడుతున్నాడు. ఇంతమంది ఓడెక్కినా కానీ రాష్ట్రం అంతా వీళ్ళ గురించి మాట్లాడుతున్నా కానీ నువ్వు ఢిల్లీలో ధర్నా చేయి. తెల్లాడితే ముడుపులు పంపడే కానీ దాని మీద ఉన్న ప్రేమ ఈ రైతుల మీద లేదు. నిజంగా నువ్వు చిత్తశుద్ధి ఉంటే రైతులకు చెప్పిన హామీలు నెరవేర్చవు, రైతు బంధు చేయవు, రుణమాఫీ చక్కగా చేయవు, చేసింది ఏం లేదు. రైతులకు కనీసం వాళ్ళకి ఎరువులు ఇస్తారన్నా వాళ్ళు పంట పండించుకుంటారు కదా, నేను అప్పు తీసుకొచ్చి చేసుకుంటారు కదా. ఇంకో 4 రూపాయలు అయితే ఎరువులు ఇచ్చినా ఏం లేదు. కాబట్టి విస్తరిస్తామని ప్రభుత్వానికి రైతులను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో నిలబడలేదు. మీకు కూడా అదే గతి పడుతుందని తెలియజేస్తున్నాం. 10 రోజులకి ఒక రోజు లారీ 220 బస్తాలు పంపారు. ఈ సొసైటీకి 7 ఊళ్ళు 8 ఊళ్ళు ఉన్నాయి. ఈ 8 ఊళ్ళకు ఎంతమంది రైతులు ఉంటారు? 200 బస్తాలను ఎవరికి ఇచ్చి ఎవరు తీసుకోవాలి? ఒక్కొక్క రైతు 10 ఎకరాలు నాటేసిన రైతు ఒక బస్తా ఇస్తే 7 వెళ్తాడు కొంచెం పోయి. ఒక్కొక్క రైతు ఇప్పటికీ 20,000 ఒక ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టి యూరియా లేకపోతే యూరియా చల్లకపోతే పంట ఎట్లా పండుతుంది? ఒక్కొక్క చేను ఎర్ర పడిపోయింది. ఆల్రెడీ పుట్టకొచ్చే చేను కూడా మందు చల్లామంటే మందు బస్తా లేదు. ఇక్కడ సప్లై సెంటర్ లో 10 రోజుల నుంచి ఒక్క లోడ్ వచ్చినా కానీ ఇంకో రైతులకు సగం మందికి వచ్చు. సగం లోడ్ వచ్చింది. 200 బస్తాలు ఎంత మందికి వస్తాయి? ఇటువంటి ప్రభుత్వం, ముందు చూపు లేని ప్రభుత్వం. రైతుల కోసం వీళ్ళంతా రైతులు, ఏ ఒక్కడు కూడా వేరే నాయకుడు లేడు. రైతు అంటే ఒక వెన్నుముక, రైతు రాజ్యానికి వెన్నుముక అని చెప్తారు. అదే రైతు లేకపోతే ఇలా ఎక్కడ పండమడు? ఒక మంత్రి మాట్లాడతాడు, ఒక మంత్రి రైతులు కాదు రోడ్డెక్కి ధర్నా చేసేటోళ్ళు లీడర్లు అంట. వీళ్ళంతా రైతులు కాదా? మందు బస్తాలకు వచ్చిరా? వీళ్ళంతా పైసలు ఇద్దరికి వచ్చిరా? చెప్పులు కడుతున్నారు, ఆధార్ కార్డు పెట్టని చెప్పింది వాడు. ప్రతిపక్షాలు చెప్తేనే ప్రతిపక్షం ఇప్పుడు రైతులకు వెంటనే
మీద చూసిర్రా? ఆధార్ కార్డు లైన్ లో పెట్టి వాళ్ళు రోజు ఇప్పటికి ఆల్రెడీ మనకు ఒక 370 మెట్రిక్ టన్నుల దాకా వచ్చింది. మనం 450 వాడతాం సీజన్ కి మన ఫ్యాక్టరీ నుండి. ఇప్పటిదాకా 370 వచ్చింది. ఇంకా మనకి ఉన్న టైం 25 రోజులు టైం ఉంది. అవి కూడా వస్తాయి ఒకటేసారి. కాకపోతే మీరు ఏంటంటే 10 రోజుల తర్వాత వాడేటోళ్ళు కూడా ఇప్పుడే తీసుకుపోయి ఒక్క బస్సు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.